ములుగు జిల్లా పర్యాటక ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి గాంచడంతో పాటు కవులు కళాకారులు అలాగే ఇప్పటి వరకు పర్యాటకంగా కూడా ఎంతో ప్రసిద్ధి గాంచడంతో పాటు ఇప్పటికే ప్రపంచ పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించుకుంటున్నారు. ఎందుకంటే రామప్ప లాంటి ప్రాంతానికి వచ్చినటువంటి యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక పర్యాటక కేంద్రం కూడా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అభివృద్ధికి నోచుకోకపోవడం పట్ల కూడా ఇప్పటి వరకు కొంత ఆందోళన ములుగు ప్రజలు ఉన్నారు. కానీ ఈ రోజు ఒక ఉత్సాహపూరితమైనటువంటి పండుగ వాతావరణం ములుగు జిల్లా కేంద్రంలో నెలకొంది. ప్రస్తుతానికి మనము ఈ అద్భుతమైనటువంటి సందర్భం దృష్ట్యా ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు ఎప్పటికప్పుడు తన ఆలోచనతోటి తమ రచనతోటి తమ పాటలతోటి మంత్రముగ్ధులు చేయడం కాకుండా ఉద్యమాన్ని కూడా తట్టిలేపి ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలోకి సన్మార్గంలోకి వ్యవస్థను నడిపించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ప్రస్తుతానికి ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా తమ పాటలతో అలరించి ఎంతో అద్భుతమైనటువంటి ములుగు జిల్లా ప్రత్యేకతను కూడా వివరించేటువంటి ఆలోచనలు పాటల రూపంలో వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రేలా కుమార్ గారు, మీరు ఇప్పటివరకు సినిమాలో కూడా పలు పాటలు పాడారు. అది కూడా దాదాపు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కాదు, దేశ స్థాయిలో కూడా నేషనల్ అవార్డు పొందినటువంటి పాటలు కూడా ఎన్నో మనం చూస్తుంటున్నాము. పెద్ద పెద్ద డైరెక్టర్ల సాన్నిధ్యంలో కూడా మీరు పనిచేసినటువంటి నేపథ్యం. మరి అట్లాంటప్పుడు మళ్ళీ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మీరు మీ ములుగు జిల్లాకు సంబంధించిన ఒక మంచి అద్భుతమైనటువంటి పాట ఈ పర్యాటక ప్రాంతం మీద ఏమైనా వాడగలుగుతారా? మోదుగు వనమంటి ములుగు జిల్లా ప్రజా ఉద్యమాల పోరుకిల్లా. పర్యాటక ప్రాంత పట్టుగొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా. త్యాగాల చరితల పేరున్నది, త్యాగాల చరితల పేరున్నది, గొప్ప వీరులు తిరిగిన నేల ఇది. మోదుగు వనమంటి ములుగు జిల్లా ప్రజా ఉద్యమాల పోరుకిల్లా. పర్యాటక ప్రాంత పట్టుకొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా. గుట్టపై వెలసిన గట్టమ్మ దేవత చుట్టూర చల్లని చూపైనది, ప్రజలను కాచేటి పరమాత్మురాలైన ప్రతి వారికి దీవెనిస్తున్నది, గండాలు వాపేటి ఆ తల్లికి, గండాలు వాపేటి ఆ తల్లికి దండాలు పెడుదాము ప్రతిరోజుకి. మోదుగు వనమంటి ములుగు జిల్లా ప్రజా ఉద్యమాల పోరుకిల్లా. పర్యాటక ప్రాంత పట్టుకొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా. వన్యప్రాణులకు జీవనాధారము తోగుల్ల తొనికేటి నీరాయను, ఆహకనియ సంపదలకు కొదువలేదంటూ భూతల్లికే కుడి భుజమాయను, బొగ్గు నిక్షేపాల ఆకారము, బొగ్గు నిక్షేపాల ఆకారము, ఈ మట్టి తల్లి కడుపు బంగారము. మోదుగు వనమంటి ములుగు జిల్లా ప్రజా ఉద్యమాల పోరుకిల్లా. పర్యాటక ప్రాంత పట్టుకొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా. కాకతీయుల నాటి కాలాన కట్టిన రామప్ప శిల్పాల రమణీయము, తాకితే సప్త సారాలు పలికేటి శిల్ప సంపద వింత కమనీయము. గణపతి దేవుని ఆస్థానము, గణపతి దేవుని ఆస్థానము, ప్రపంచ గుర్తింపు సువర్ణము. మోదుగు వనమంటి ములుగు జిల్లా ప్రజా ఉద్యమాల పోరుకిల్లా. పర్యాటక ప్రాంత పట్టుకొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా. లాల పోసి లాలించుతూ ప్రవహించే లక్నవరము సరస్సు అలలు చూడు, లక్నవరము సరస్సు అలలు చూడు. పచ్చ పచ్చని పైట కప్పేసుకున్నట్టు ప్రకృతి అందాల సొగసు చూడు, అందాల సొగసుడు. పాడి పంటలకేమో నెలువైనది, రైతు కూలులకు తల్లైనది. మోదుగు వనమంటి ములుగు జిల్లా ఉద్యమాల పోరుకిల్లా. పర్యాటక ప్రాంత పట్టుకొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా. ఆదివాసులకు ఆరాధ్య దైవమై వెలసిన సమ్మక్క సారక్కలు,
ఆహా కోయ బిడ్డల కబుడు కొంగు బంగారమై పిలిసితే పలికింది మేడారము పిలిచితే పలికింది మేడారము పిలిచితే పలికింది మేడారము కోర్కెలు తీరుస్తూ కొలువైరి కోర్కెలు తీరుస్తూ కొలువైరి వరదేవతలు అయి వర్ధిల్లిరి మోదుగు వనమంటి ములుగు జిల్లా ప్రజా ఉద్యమాల పోరికిల్లా పర్యాటక ప్రాంత పట్టుగొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా తొలకరి చినుకుల పసిపాప కొనుకుల పారేటి బొగత జలపాతము పారేటి బొగత జలపాతము పారేటి బొగత జలపాతము సందర్శకులతోని రద్దీగా మారుతూ ఉప్పొంగిపోయేటి ఉబలాటము పొంగిపోయేటి ఉబలాటము పొంగిపోయేటి ఉబలాటము కనుల పండుగ తీరు కనిపిస్తది కనుల పండుగ తీరు కనిపిస్తది ఏ మూలకెళ్ళిన పేరు వినిపిస్తది మోదుగు వనమంటి ములుగు జిల్లా ప్రజా ఉద్యమాల పోరుకిల్లా పర్యాటక ప్రాంత పట్టుకొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా ఉద్యమకారులు విద్యావంతులకు పుట్టినిల్లుగా పేరు తెచ్చుకుంది ఓ కవులు గాయకులున్న కంచు కోటగా నేడు గొంతు కలిపి గంతులేస్తున్నది రాజకీయ నాయకుల గన్నది రాజకీయ నాయకుల గన్నది గిరిజన నేతలకు తెల్లైనది మోదుగు వనమంటి ములుగు జిల్లా ప్రజా ఉద్యమాల పోరుకిల్లా పర్యాటక ప్రాంత పట్టుకొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా పట్టుకొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా పర్యాటక ప్రాంత పట్టుకొమ్మ పచ్చనడవికి జన్మనిచ్చెనమ్మా అసలు ఇంత అద్భుతమైనటువంటి పాటల్ని వింటుంటే అసలు పర్యాటక ప్రాంతాలను చూసిన దానికంటే ఈ పాటలో వింటుంటేనే చూడాలన్నటువంటి తలంపు వారి మదిలో ప్రతి ఒక్కరి మదిలో మెలుస్తుంది. ఎందుకంటే వారి గాత్రంలో కావచ్చు, వారి ఆలోచన విధానం అనేది కూడా పదాల కలయిక ఏర్చి కూర్చి ప్రతి ఒక్కటి ఏ అంశం ఇక్కడ శాస్త్రీయ సంగీతంతో పని లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ భావాలను వ్యక్తీకరించే భావోద్వేగమైనటువంటి ఆ వాతావరణంలోనే ఇంతటి అద్భుతమైనటువంటి పాటలు వింటున్నారంటే ఈ పాటలు విన్నవారు ఎవరైనా సరే ఒక్కసారైనా సరే జీవితంలో ములుగు జిల్లా పర్యటనలు చూడాల్సింది. ఎందుకంటే రామప్పలో ఉన్నటువంటి ఆ సప్త సాలబంజికల యొక్క సవ్వడులు కానీ, అలాగే బొగత జలపాతం యొక్క గలగల సవ్వడులు కావచ్చు, అలాగే పర్యాటక ప్రాంతాలు ఎక్కడున్నా కానీ ప్రతి దాన్ని కూడా ఏర్చి కూర్చి ఒక్క చోట చేర్చి ఒక పాటల రూపంలో మలిచి ములుగుకు మరొక బాణీలు అద్దడమే కాకుండా ములుగు జిల్లాలో పాటల యొక్క మణిహారాన్ని కూడా అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటల రూపంలో ఉన్నటువంటి నిజంగా అద్భుతమైన కళాకారులందరూ ఒక చోట చేరిస్తే కూడా వారు నిజంగా ప్రశంసించక మనదు. ముఖ్యంగా రేల కుమార్ లాంటి వాళ్ళు, అలాగే అన్నవాళ్ళు హైదరాబాద్ నుండి గడ్డం సంతోష్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక ప్యాషనెట్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే జీవనోపాధి అనేది కాదు, వారి జీవితంలో వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా అక్షర రూపంలో పాటల రూపంలో పాడిన తర్వాత వాటికి జీవం పోసి నిజమైనటువంటి ఒక కళాకారులకు నిజంగా ప్రత్యేకమైనటువంటి ఒక అస్తిత్వాన్ని ఆపాదించేటువంటి ఒక వ్యక్తిత్వాలు కూడా ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ ముఖ్యంగా ములుగు జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి జిల్లా సమీకృత కార్యాలయం ఏర్పాటు సందర్భంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి కళాకారులు మన ములుగు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి ఉండడము, మళ్ళీ యొక్క తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా తట్టి లేపుతూ పాటల రూపంలో ఎంతో మంది ఉద్యమకారులను కూడా తయారు చేసినటువంటిది కూడా ఇట్లాంటి పాటలు అన్నటువంటి విషయాన్ని కూడా మనం మరవకూడదు. అట్లాంటి కళాకారులకు కూడా నిజంగా హ్యాట్సాప్ చెప్దాం. ఒక్కసారి అన్న వాళ్ళతోటి మనం నిజంగా వారి కరచాలన చేద్దాము. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులను కలవడం కూడా మనకు కూడా ఒక పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఆ పాటలను వినడం కాదు, వారి దగ్గర ప్రత్యక్షంగా ఉండి వారి పాటలను వింటూ వారితో పాటు ఆ పాటలతో మమేకమైనటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరొక్కసారి కూడా ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ప్రస్తుతానికి ఇంతమంది రేలా విజయ్ నా పాట స్వరల సయ్యాట అనే పాటలలో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను గమనించినటువంటి తర్వాత రేలా పాటలతో పాటు అలాగే రసమై బాలకృష్ణ తీసుకున్నటువంటి ఆ పాటల్ని కూడా ఆ ప్రోగ్రాంలో పాడినటువంటి వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి చరిత్ర కాదు, కాకతీయుల కాలం నుండి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క చరిత్ర కనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఈ చరిత్రను కూడా దశ దిశలా వ్యాపింపజేయడంతో పాటు భవిష్యత్ తరాలకు అందించేటువంటి వారధులుగా కూడా ఈ కళాకారులు ఉండడాన్ని కూడా మనం గమనించాల్సింది. మరి ఇట్లాంటి కళాకారుల ప్రతి సందర్భంలో కూడా అందరినీ తట్టి లేపుతూ సమాజాన్ని ఒక చైతన్యవంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి వారి జీవితం అద్భుతంగా భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.